హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ కార్చిచ్చులు లేదా ఫారెస్ట్ ఫైర్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి? అడవుల్లో ఏదైనా ఒక కారణం వల్ల గనక మంటలు అనేవి వచ్చి అది మరింతగా స్ప్రెడ్ అయితే దాన్ని మనం కార్చిచ్చు లేదా దావానలం అని పిలుస్తూ ఉంటాము. అయితే 2021లో అటవీ స్థితి నివేదిక అన్నటువంటిది వచ్చిందనమాట. అందులో మన దేశంలో 54.4% అడవులు కార్చిచ్చులకు గురవుతూ ఉన్నాయి. అంతేకాదు దాదాపు 95% ఇలాంటి కార్చిచ్చులకి మానవ చర్యలే కారణం. మనం దేనికైనా కాజెస్ అన్నప్పుడు చూసినప్పుడు న్యాచురల్ కాజెస్ అనేసి, మ్యాన్ మేడ్ కాజెస్ అనేసి ఉన్నాయి. అందులో ఇక్కడ మ్యాన్ మేడ్ కాజెసే 95% ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి మ్యాన్ మేడ్ కాజెస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఎండుగడ్డిని తగలబెట్టడం, వ్యవసాయం కోసం అడవుల్ని తగలబెట్టడం, సిగరెట్లని, బీడీల్ని నిర్లక్ష్యంగా అడవుల్లో పడేయటం, దానివల్ల మంటలు అనేవి మరింతగా పెరిగి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్లేసెస్కి వేగంగా పాకుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ రావాలన్నట్టుగా ఉత్తరాఖండ్లోని చమేలీలో అడవికి 3 నిప్పు పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారు కూడా. మనకి అటవీ చట్టం ప్రకారం అడవుల్లో నిప్పు పెట్టడం అన్నటువంటిది శిక్షార్హం అనమాట. అంటే దీని కింద నేరం రుజువైతే 7 ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా అన్నటువంటిది కూడా విధిస్తారు. నార్మల్గా న్యాచురల్ కాజెస్ కింద మనం ఏం చెప్పుకుంటాము? విపరీతమైనటువంటి ఎండ, దాంతో ఆకులు అన్నటువంటివి ఒకదానికొకటి రాసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అగ్గి అనేటటువంటిది రాజుకుంటుంది. దానివల్ల కూడా మనకి కార్చిచ్చులు అనేవి వస్తాయి. అది కాకుండా కొంతమంది ఏంటి, పశువుల మేత కోసం అడవులకు తీసుకెళ్తారు. నైట్ టైం అయిందనుకోండి, చుట్టుపక్కల ఈ వైల్డ్ లైఫ్ ఏది అంటే వన్యమృగాలు ఏవి రాకుండా చుట్టుపక్కల కూడా అగ్గి పెడతారు కదా. అలాంటి నేపథ్యంలో కూడా కొన్నిసార్లు మంటలు అనేవి అంటుకోవచ్చు అనమాట. అలా ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు కూడా చూసుకుంటే అత్యధిక కార్చిచ్చులు ఉత్తరాఖండ్లో వచ్చాయి. అందుకే ఉత్తరాఖండ్లో కార్చిచ్చులు మరింత ఎక్కువగా పెరగకుండా క్లౌడ్ సీడింగ్ అనేసి, అలాగే మనకి బ్యాంబీ బకెట్ అనేసి, బ్యాంబీ బకెట్ అంటే ఏంటి, ఒక బకెట్ లాగా ఉంటుంది. దాన్ని వాటర్ సోర్స్లోకి తీసుకెళ్ళి అడవుల్లో ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని ప్లేస్లు ఉంటాయో పైనుంచి హెలికాప్టర్ ద్వారా వాటర్ అనేది స్ప్రెడ్ చేస్తారనమాట. సో అలాగ ఉత్తరాఖండ్లో, దాని తర్వాత ఒడిశా, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, ఇలాగా అడవుల్లో ఎక్కువ కార్చిచ్చులు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ ఈయన ఏమంటూ ఉన్నారు? చైనాతో మనము ద్వైపాక్షిక సంబంధాలు అంటే బయోలేటరల్ రిలేషన్స్ని పునరుద్ధరించుకోవాలి, అది సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం మీదే ఆధారపడి ఉంది అన్నట్టుగా చెప్పారు. అంటే సరిహద్దుల్లో గస్తీ హక్కులతో సహా చాలా అంశాల మీద ఇప్పటికీ భారత్కి చైనాకి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ అనేది కుదరలేదు. మరి భారత్ చైనా సరిహద్దు సమస్యల్ని ఎంత త్వరగా మనం పరిష్కరించుకుంటే అంత త్వరగా 2 దేశాల మధ్య సాధారణ సంబంధాలు అనేవి నెలకొంటాయి. అంతేకాదు అంతర్జాతీయ రాజకీయానికి సంబంధించి, సంబంధాలకు సంబంధించి ఎప్పుడూ పోటీతత్వం అనేది ఉంటుంది. మనకి చైనా లాంటి పొరుగు దేశం ఉన్నప్పుడు పోటీ పడ్డాన్ని మనము నేర్చుకోవాలి. అంతే తప్ప పదే పదే ఫిర్యాదులు చేసినా చైనా ఏమో తన వైఖరిని మార్చుకోదు. కాబట్టి దేశీయంగా మన సత్తాను గనక మనం పెంచుకోకపోతే అప్పుడు మన విదేశీ విధానం అనేది మన దేశీయ విధానం అంతా మెరుగ్గా ఉండదు. కాబట్టి మన తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవాలి. అప్పుడే మన సామర్థ్యాలు అనేవి మెరుగుపడతాయి. అప్పుడే ప్రపంచాన్ని ప్రభావితం చేసేలాగా మన విదేశాంగ విధానాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పారు, ఐమెక్ అన్నటువంటి ప్రాజెక్ట్. ఏంటి ఐమెక్ అంటే? ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అన్నటువంటిది. ఇందులో జాప్యం అనేది జరుగుతోంది. కాబట్టి జాప్యం జరగకుండా సౌదీ అరేబియా, భారత్, అమెరికా, ఐరోపా వీటి మధ్య రోడ్డు, రైలు, షిప్పింగ్ నెట్వర్క్ని నిర్మించాల్సింది. కానీ పశ్చిమాసియాలో ఘర్షణలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం ఈ ప్రాజెక్ట్ మీద పడింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులన్నీ సర్దుమణిగే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతో జాప్యం అన్నటువంటిది ఐమెక్ ప్రాజెక్టులో నెలకొంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. ఇజ్రాయెల్కి ఇరాన్ అణు హెచ్చరికని జారీ చేసింది. అంటే మేము న్యూక్లియర్ వెపన్స్ని వినియోగిస్తాం అన్నట్టుగా చెప్పిందనమాట. ఒకవేళ అవసరమైతే మేము వినియోగించడానికి కూడా వెనుకాడబోము అన్నట్టుగా. మరి ఆ నేపథ్యంలో చూడండి, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని? గాజాలో ఉన్నటువంటి హమాస్కి, ఇజ్రాయెల్కి మధ్య ఒకవైపు దాడులు, ఇజ్రాయెల్కి లెబనాన్కి ఒకవైపు దాడులు,
అలాగే ఇజ్రాయెల్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి యెమెన్కి ఒకవైపు దాడులు. సో వీటన్నింటి నేపథ్యంలో మనకి మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ ఏషియాకి సంబంధించి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఓటింగ్కి సంబంధించి అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ అనేటటువంటిది జరుగుతోంది. అయితే నిన్న ఓటింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగా, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మనకి ఓటు వేసే హక్కుని కల్పిస్తోంది అనేసి. ఆర్టికల్ 326 అన్నటువంటిది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి ఇది తెలుపుతుంది. అలాగే ఓటింగ్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ ఇది కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే. నెక్స్ట్ చూడండి, అర్జెంటీనాలో ఇక్కడ 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ అన్నటువంటిది అమలవుతోంది. 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ని తప్పనిసరి చేశారు. 1947లో మహిళలకు ఓటింగ్ హక్కు వస్తే 1951 నుంచి మహిళలకు కూడా నిర్బంధ ఓటింగ్ని అమలు చేస్తున్నారు. అంటే అక్కడ 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళెవరైనా కూడా కంపల్సరీ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కును వేయాల్సిందే. లేదు అంటే కారణం ఏంటి అన్నట్టుగా చెప్పాలి, లేదంటే జరిమానా విధిస్తారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని పిలుస్తూ ఉంటాము. అంతేకాదు ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని పిలుస్తూ ఉంటాం. అలాంటి ఈయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో ఉండి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వీటికి కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈయన. ఒక్క జనరల్ ఎలక్షన్లో గెలవకుండానే ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ మన భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు మొదలయ్యాయి? 1951లో. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1950 డిసెంబర్ 15వ తేదీన కన్ను మూయటం జరిగింది. మరి ఈయన పేరు మీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ అన్నటువంటిది నిర్మించారు. ఆ స్టాచ్యూ పేరేంటి? అలాగే ఆ స్టాచ్యూ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉత్తర గాజాలో మళ్ళీ హమాస్ క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇజ్రాయెల్కి అనూహ్య ప్రతిఘటన అనేటటువంటిది ఇక్కడ వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. అయితే రీసెంట్గా ఏమైంది, మనకి రఫా అన్నటువంటి ప్లేస్ ఉంది. రఫా అన్నటువంటి ప్లేస్ గాజాలో ఉంది. దాంట్లో ఇజ్రాయెల్ అన్నటువంటిది దాడి చేయటం జరిగింది. ఇజ్రాయెల్ దాడి చేసి రఫాని ఆక్రమించుకుంది. అక్కడ ఉన్నటువంటి రఫా క్రాసింగ్ ఏదైతే ఉందో ఆ రఫా క్రాసింగ్ని కూడా మూసేసింది. మరి ఇక్కడ గమనిస్తే హమాస్ ఏమో మేము శాంతి ఒప్పందానికి రెడీ అనేసి చెప్తే ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. పైగా ఇజ్రాయెల్ ప్రతి దాడి చేసింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్రతిఘటన చేసింది హమాస్ అంతమవుతుంది ఇంకా తొందరలో అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ క్రియాశీలమయ్యి మళ్ళీ దాడులు చేయటం ప్రారంభించారు. అలాగే ఇక్కడ చూస్తే ఈజిప్ట్ అన్నటువంటిది కాల్పుల విరమణ చర్చల్లో చాలా కీలక పాత్ర పోషించింది. అలాంటి ఈజిప్ట్ గాజాకి ఇంకా మానవతా సహాయం అందించడంలో ఇజ్రాయెల్కి సహకరించబోమో అన్నట్టుగా తేల్చి చెప్పేసింది. నెక్స్ట్ చూడండి, రష్యా కర్క్యూవ్ ఇది దేనికి సంబంధించింది? రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించింది. రష్యా ఉక్రెయిన్ వార్. మరి ఈ నేపథ్యంలో మనకి ఇంకొకటి తెలియాలి, రష్యాకి రీసెంట్గా 5వసారి ఫిఫ్త్ టైం ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? వ్లాదిమిర్ పుతిన్. దాంతో 24 సంవత్సరాలు ఇప్పటి వరకు పదవిలో ఉన్నారు. ఇంకా 30 సంవత్సరాల వరకు అంటే 24 నుంచి ఇంకొక 6 ఏళ్ల పాటు ఈయన పదవిలో ఉండటానికి అర్హత సాధించారు. మనం చూస్తే రష్యాలో అధ్యక్ష పదవి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నార్మల్గా 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉండేటటువంటి అవకాశం ఉంటే పుతిన్ వచ్చిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. దాంతో ఇప్పుడు 5వసారి ఈయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. మరి ఉక్రెయిన్ అలాగే రష్యా వీటికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ అని మనం చాలాసార్లు చూసాం. ఆ నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో ఖర్కీవ్ అన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది? దీనికి ఒక్కసారి మీరు మ్యాప్ ఓపెన్ చూస్తారా? ముందు నుంచి కనుక మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండుంటే చాలాసార్లు మనం రష్యా ఉక్రెయిన్ మ్యాప్ చూసాం. ఖర్కీవ్ అని నేను చెప్పగానే మీకు ఆ మ్యాప్లో గుర్తొచ్చి ఉండేది. సో ఒకసారి గుర్తు రాలేదంటే ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ చూడండి, ఆసియాలో అతిపెద్ద విమానవాహక నౌకని చైనా తయారు చేసింది. దాని పేరేంటి? ఫుజియాన్ అన్నటువంటిది. అమెరికాలో వాడే కొన్ని రకాల టెక్నాలజీని చైనా దీంట్లో అమర్చింది. మన దేశం దగ్గర ఉండేటటువంటి 45,000 టన్నుల విమానవాహక నౌకతో పోలిస్తే ఇది చాలా పెద్దది. నెక్స్ట్ చూడండి, ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ చట్టం 2024 మే 10 నుంచి అమల్లోకి వచ్చింది.
దీనికి సంబంధించిన బిల్లు 2023 వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందింది. మరి థియేటరైజేషన్ విధానంలో సైన్యం, వాయుసేన, నౌకాదళం వీటి యొక్క సామర్థ్యాలను ఏకీకృతం చేయటం, వాటి వనరులన్నింటినీ యుద్ధాలు, సైనిక చర్యల్లో సమర్థవంతంగా వినియోగించుకోవటం ఈ కమాండ్ కంట్రోల్ అండ్ డిసిప్లైన్స్ చట్టం 2024కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూడండి, మన దేశంలో పరిశ్రమల వృద్ధి ఎలా ఉంది అని సూచించేటటువంటి పారిశ్రామికోత్పత్తి సూచి లేదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాము. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8% చేరింది. అయితే ఇందులోకి వచ్చేసరికి 8 కోర్ సెక్టార్స్ అనేసి ఉంటాయి. 8 కోర్ సెక్టార్స్ అనేసి. కోర్ సెక్టార్స్ అని వీటిని ఎందుకు అంటున్నాము అంటే ఈ ఇండెక్స్లో మొత్తంలో మనం చూసుకుంటే 40% వాటా ఈ 8 సెక్టార్కి సంబంధించినటువంటిదే ఉంటుంది. మరి ఆ 8 కోర్ సెక్టార్స్ ఏంటి అన్నటువంటిది కామెంట్ చేస్తారా? నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ రీసెంట్గా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనేసి ఇచ్చింది. దాని ప్రకారం విదేశాల్లో ఉండే భారతీయులు 2022లో మన దేశానికి $111.22 బిలియన్ పంపారు. ఇప్పటిదాకా ఏ దేశానికి రెమిటెన్స్ ఈ స్థాయిలో లేవు. అంతేకాదు $100 బిలియన్ దాటడంలో కూడా మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మరి రెమిటెన్స్కి సంబంధించి భారత్ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో మెక్సికో, మూడో స్థానంలో చైనా, 4వ స్థానంలో ఫిలిప్పైన్స్ ఉన్నాయి. మరి దక్షిణాసియా దేశాల నుంచి అత్యధికంగా వలస కార్మికులనే ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్కి సంబంధించి అతిపెద్ద మొత్తాన్ని పొందుతున్నటువంటి ప్రాంతంగా కూడా దక్షిణాసియా నిలిచింది. మరి అంతర్జాతీయంగా పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ 8వ స్థానంలో ఉంది. అంతేకాదు 44.8 లక్షల మంది వలసదారులకి గమ్యస్థానంగా మన భారతదేశం ఉంది, 13వ స్థానంలో ఉంది. అలాగే విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా ఉంటే ఆ తర్వాత బ్రిటన్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత జర్మనీ, ఆ తర్వాత కెనడా ఉన్నాయి. అలాగే మన భారతదేశానికి అందిన రెమిటెన్సెస్ చూస్తే 2010లో $53.48 బిలియన్ ఉంటే 2022కి వచ్చేసరికి చూడండి డబుల్ అయింది, ఆల్మోస్ట్ $111.222 బిలియన్. నెక్స్ట్ చూడండి, ఎవరెస్ట్ మ్యాన్ అనేసి పేరు పొందినటువంటి నేపాలీ షెర్పా అయిన కామిరీటా ఈయన ఇంకొక రికార్డ్ని సొంతం చేసుకున్నారు. అదేంటి అంటే 29వ సారి ఎవరెస్ట్ని అధిరోహించారు. అంతేకాదు ప్రపంచంలో వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వ్యక్తిగా కూడా ఈయన నిలిచారు. నెక్స్ట్ చూడండి, మన దేశంలో మొదటిసారిగా జలంతర్బాగ మెట్రో రైల్ సొరంగాన్ని ఇక్కడ ప్రారంభించారు రీసెంట్గా అంటే కోల్కతాలో. కోల్కతా మెట్రో రైల్ నెట్వర్క్లో భాగంగా హుగ్లీ నది దిగువన ఈ సొరంగాన్ని నిర్మించారు. నెక్స్ట్ చూడండి, మన దేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం అనేది 2005 నుంచి 2021 మధ్య 4.9 కేజీల నుంచి ఎన్ని కేజీలకు పెరిగింది? 8.89 కేజీలు. ఇవి కోట్లు కాదండి, కేజీలు. అన్ని కేజీలకు పెరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, అబార్షన్ని చట్టబద్ధ హక్కుగా గుర్తించినటువంటి ప్రపంచంలోని మొదటి దేశంగా ఇటీవల ఏ దేశం వార్తల్లో నిలిచింది అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ చూడండి, 2035 లోపు చంద్రుడి మీద అణు విద్యుత్ కేంద్రాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేయాలని ఏ 2 దేశాలు నిర్ణయించాయి? రష్యా మరియు చైనా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.